కనిపిస్తున్న రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి. యూటెక్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అందరికంటే ముందు లేటెస్ట్ వీడియోస్ ని చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూటెక్ తెలుగు. ఫ్రెండ్స్, రీసెంట్ గా మనం చేసిన పేటిఎం లో ఏటీఎం కార్డ్ ని మనం ఏ విధంగా అప్లై చేయాలన్న వీడియోకి ఇది ఎక్స్పాన్షన్ ఫ్రెండ్స్. అయితే మనం ఆ రోజు అప్లై చేసాం కదా, మనకి ఆ పేటిఎం కార్డ్ కి సంబంధించిన ఏటీఎం కార్డు మనకి రీచ్ అయింది. ఇప్పుడు ఆ వీడియో మనం చూడబోతున్నాం. ఆ పేటిఎం కార్డుకి సంబంధించిన ఏటీఎంని ఈ వీడియోలో మనం అన్బాక్సింగ్ మరియు ఆ పేటిఎంలో ఏటీఎం కార్డుని మనం ఏ విధంగా యాక్టివేట్ చేయాలన్నది ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. దీనికోసం మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. పేటిఎం ద్వారా మనకి ఏటీఎం ఈ కవర్లో మనకి లభించింది ఫ్రెండ్స్. మనం అప్లై చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా 3 డేస్కి ఇది మనకి చేరింది. ఇది కొంచెం మన పల్లెటూరు లాంటి ఏరియాలో అయితే దాదాపుగా 1 వీక్ పడుతుంది. ఇది విజయవాడ సిటీ కాబట్టి మనకి తొందరగా ఇది రీచ్ అయిపోయింది. అప్లై చేసిన 3 రోజులకి ఇది మనకి చేరింది. సో ఇప్పుడు ఈ మన కవర్ ఓపెన్ చేసి ఏటీఎంతో పాటు ఏమేమి వచ్చాయి, ఏటీఎం ఎలా ఉందనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో చూడండి, ఈ విధంగా మనం ఈ కవర్ని మనం ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు అన్బాక్సింగ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. చూడండి, జస్ట్ ఈ కార్డు మనకి జస్ట్ 120 రూపీస్ 25 రూపీస్ పడింది ఫ్రెండ్స్. మన పేటిఎం సంబంధించిన ఏటీఎంకి మరియు వేరే బ్యాంకులకి తేడా ఏంటంటే, పేటిఎం బ్యాంకులో మనం ఎటువంటి బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు. వేరే బ్యాంక్ అయితే మనకి కంపల్సరీగా ఎంతో కొంత బ్యాలెన్స్, అంటే మినిమం బ్యాలెన్స్ మనకి ఆ బ్యాంక్ రూల్స్ని బట్టి 500-1000 రూపాయలు అనేది కంపల్సరీగా మనం మెయింటైన్ చేయాలి. లేకపోతే కనుక భారీ ఎత్తున మనకి ఛార్జెస్ పడిపోయే అవకాశం ఉంటుంది. ఏదైనా బ్యాంకులో మనం అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ ఓపెన్ చేసి మన ఉన్న బ్యాలెన్స్ని మనం లాగేసి తర్వాత పొరపాటున ఎప్పుడైనా మనం డబ్బులు వేసాం అనుకోండి, మనం ఉన్న ఆ వేసిన అమౌంట్ అంతా వాళ్ళు ఖర్చుల కింద కట్ చేసేసుకుంటారు. సో చూసారు కదా, ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒక లెటర్ మనకి వచ్చింది. ఈ లెటర్లో మనకి చూడండి, బ్యాక్ సైడ్ చూసినట్టయితే చూడండి, ఓపెన్ చేస్తే కనుక మనకి ఈ విధంగా మన పేటిఎంకి సంబంధించిన ఏటీఎం కార్డు మనకి ఇక్కడ వచ్చింది. చూడండి, ఇందులో ఏ బిగ్ హలో ఫ్రమ్ ఇండియన్ మోస్ట్ పాపులర్ బ్యాంక్, సిన్సియర్ బ్యాంక్, సంథింగ్ ఏదో వాళ్ళ బ్యాంక్ గురించి ఇచ్చుకున్నారు. తర్వాత మనకి ఏటీఎం కార్డు మనకి ఈ ఒక పేపర్ మీద, అంటే మన వెల్కమ్ లెటర్ మీద అంటించింది. చూడండి, దీన్ని మనం తీసి దీన్ని యాక్టివేట్ చేద్దాం. గ్లూ గన్తో ఈ ఏటీఎం కార్డ్ని అంటించారు. అయితే వేరే బ్యాంకులో మనకి భారీ ఎత్తున ఛార్జీలు పడిపోతుంటాయి. ఈ పేటిఎంకి సంబంధించిన బ్యాంక్ నేను ఓపెన్ చేసి దాదాపుగా 1 year అయిందని చెప్పుకోవచ్చు. అప్పుడు నేను ఎటువంటి బ్యాలెన్స్ నేను మెయింటైన్ చేయట్లేదు. అప్పటి నుండి ఇప్పటి దాకా ఎటువంటి ఛార్జెస్ అయితే నాకు పడలేదు. ఇక్కడ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఏ విధంగా మన పేటిఎంకి సంబంధించిన ఏటీఎంని యాక్టివేట్ చేసుకోవాలన్నది. దీన్ని మనం క్షుణ్ణంగా చదువుకొని ఒక్కసారి మనం మన పేటిఎంకి సంబంధించిన ఏటీఎంని ఇప్పుడు యాక్టివేట్ చేద్దాం. పేటిఎం అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు పేటిఎం అప్లికేషన్ నేను ఓపెన్ చేశాను. మనకి చూసుకున్నట్టయితే బాటంలో మనకి క్యూఆర్ స్కానర్ అని చెప్పి మనకి ఒకటి కనిపిస్తుంది. చూడండి, స్టార్టింగ్ హోమ్ పేజ్లోనే మనకి బాటంలో క్యూఆర్ స్కానర్ అని మనకు కనిపిస్తుంది కదా. మనం టచ్ చేసి ఇంకోండి ఆ ఏటీఎం మీద ఉన్న ఆ క్యూఆర్ స్కానర్ని మనం బార్కోడ్ని మనం స్కాన్ చేయాలి. చూడండి, ఈ విధంగా మనం వీటిని స్కాన్ చేసుకోవాలి. చూడండి, స్కాన్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఇది మన పేటిఎంకి సంబంధించిన బ్యాంకు తీసుకువెళ్తుంది. అక్కడ మనం ఫస్ట్ మనం ఏర్పాటు చేసుకున్న సెట్ చేసి పెట్టుకున్న పిన్ని మనం ఇందులో ఎంటర్ చేయాలి. ఏటీఎం మీద ఉన్న క్యూఆర్ స్కానర్ని మన పేటిఎంలో ఉన్న స్కానర్ ద్వారా ఈ విధంగా మనం స్కాన్ చేసుకోవాలి. చూడండి, జస్ట్ 1 సెకండ్ అట్లా మనం హోల్డ్ చేస్తే కనుక స్కాన్ అయిపోతుంది. డైరెక్ట్గా మన పేటిఎం బ్యాంకుకు తీసుకువెళ్తుంది. ఇక్కడ మనం సెట్ చేసుకున్న పిన్ని ఎంటర్ చేస్తే కనుక మనం పేటిఎం బ్యాంకులోకి ఎంటర్ అయిపోతాం. బ్యాంక్లో ఇక్కడ మనం ఫైనల్గా ఒక కన్ఫర్మేషన్ అడుగుతుంది, ఏటీఎంని యాక్టివేట్ చేయాలని. మనం దాన్ని ఓకే చేస్తే కనుక ఇప్పుడు మన పేటిఎంకి సంబంధించిన ఏటీఎం వాడటానికి సిద్ధంగా ఉంది. సో ఈ కార్డుని మనం యూజ్ చేసి షాపింగ్ కానీ చేయొచ్చు, లేకపోతే ఎక్కడన్నా మనం మన బ్యాంక్లో పేటిఎం అకౌంట్లో అమౌంట్ ఉంటే మనం దాన్ని విత్డ్రా కూడా చేసుకోవచ్చు అనమాట. వేరే బ్యాంక్కి దీనికి తేడా ఏంటంటే, ఇందులో మనం ఎంతైనా షాపింగ్ చేస్తే మనకి ఇందులో పాయింట్స్ అనేవి వస్తుంటాయి, క్యాష్ బ్యాక్ వస్తుంటాయి. ఇందులో మనం వాటిని రిడీమ్ చేసుకొని ఈ పేటిఎంకి సంబంధించిన ఏటీఎంని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఈ విధంగా చాలా సింపుల్గా
మనం జస్ట్ 125 రూపీస్ మనం కేటాయించి ఈ పేటీఎంకి సంబంధించిన ఏటీఎంని జస్ట్ 3 డేస్లో మనం తెప్పించుకొని దీన్ని మనం వెంటనే ఒక 5 నిమిషాల్లోనే ఈ ప్రాసెస్ అంతా మనం కంప్లీట్ చేయొచ్చు. చూడండి, మన పేటీఎంకి సంబంధించిన ఏటీఎం ఇప్పుడు సిద్ధంగా ఉంది. మనం ఎక్కడైనా మన షాపింగ్ కాంప్లెక్స్లో అయినా, ఎక్కడైనా షాపింగ్ అయినా, పెట్రోల్కైనా, ఎక్కడైనా దీన్ని మనం వాడచ్చు. మనం బ్యాంక్కి సంబంధించిన ఏటీఎం ఏ విధంగా వాడతాం దాన్ని ఇప్పుడు మనం దీన్ని కూడా ఇదే విధంగా మనం వాడచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.